ఆపరేషన్ బస్తర్ అన్నలతో ఆఖరి యుద్ధానికి సిద్ధమైన కేంద్రం. దేశంలో వచ్చే ఏడాది మార్చి 31 నాటికి వామపక్ష తీవ్రవాదాన్ని సమూలంగా నిర్మూలిస్తామని కరాఖండిగా చెప్తున్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేసింది. అందులో భాగంగానే ఓవైపు మావోయిస్టుల కీలక నేతల ఎన్కౌంటర్లతో పాటు పలువురు నేతలు లొంగిపోతున్నారు. మరోవైపు ముఖ్యమైన నాయకులు ఎన్కౌంటర్ల పేరుతో మట్టుబెడుతున్నారు. గత నెలలో మావోయిస్టు టాప్ కమాండర్ హిట్మాను భద్రతా బలగాలు ఎన్కౌంటర్ చేశాయి. ప్రస్తుతం మావోయిస్టు కీలక నేతలు పాపారావు దేవాలపై దృష్టి సారించాయి. వారిని ఎలాగైనా మట్టుబెట్టాలన్న లక్ష్యంతోనే భద్రతా దళాలు ముందుకు సాగుతున్నాయి. వీరిద్దరు మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యులు కానప్పటికీ పార్టీతో వారికి ఉన్న అనుభవం, స్థానికులతో లోతైన సంబంధాలు, ఛత్తీస్గఢ్ దక్షిణ బస్తర్ ప్రాంతంపై వాళ్ళకు ఉన్న పట్టు కారణంగా భద్రతా బలగాలు వారిని మోస్ట్ వాంటెడ్ గా భావిస్తున్నాయి. కాగా బస్తర్ ప్రాంతం ఇప్పటికే 150 మంది సాయుధ దళాలు, బస్తర్ ప్రాంతంలో ఇప్పటికీ 150 మంది సాయుధ మావోయిస్టులు ఉన్నట్లు భద్రతా బలగాలు అంచనా వేస్తున్నాయి. ఒకవైపు మావోయిస్టుల కోసం వేట కొనసాగిస్తూనే వారి మూలాలపై భద్రతా దళాలు దృష్టి సారించాయి. ఛత్తీస్గఢ్ లోని బస్తర్ ప్రాంతంలో సుక్మా జిల్లాలోని మీనగుట్ట గ్రామ సమీపంలో అటవీ కొండలలో నక్సలైట్స్ నిర్వహిస్తున్న అక్రమ ఆయుధ తయారీ ఫ్యాక్టరీని కేంద్ర భద్రతా బలగాలు సోమవారం కూల్చేశాయి. ఖచ్చితమైన నిఘా సమాచారం ఆధారంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పిఎఫ్ చెందిన 150వ బెటాలియన్, జిల్లా పోలీసులు సంయుక్తంగా ఈ ఆపరేషన్ ను ప్రారంభించి రహస్యంగా పూర్తిగా నిర్వీర్యం చేసినట్టు తెలుస్తుంది. దీన్ని మావోయిస్టు తిరుగుబాటుకు గణనీయమైన దెబ్బగా పేర్కొన్నారు. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో ఈ హాట్స్పాట్ లో భద్రతా సిబ్బందిని లక్ష్యం చేసుకొని సాయుధ కార్యకలాపాలను ముమ్మరం చేయాలనే స్పష్టమైన లక్ష్యంతో ఈ ఆయుధాలు, మందుగుండు సామాగ్రితో పాటు మందుగుండు సామాగ్రిని ఉత్పత్తి చేయడానికి కావాల్సిన ముడి సరుకును కూడా భారీ ఎత్తున సేకరించినట్టు తెలుస్తుంది. ఈ కేంద్రం నుంచే నక్సల్స్ కు అవసరమైన తుపాకులు, మందుగుండు సామాగ్రి, ఇతర ఆయుధాలను కూడా తయారు చేయడానికి నక్సల్స్ ఇది నెలకొల్పినట్టు తెలుస్తుంది. సోమవారం ఇది పూర్తిగా భద్రతా బలగాలు దీన్ని పూర్తిగా నిర్వీర్యం చేశాయి. ఈ దాడిలో అధికారులు గణనీయమైన మొత్తంలో ఆయుధాలు, పేలుడు పదార్థాలు, తయారీ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కాగా ఇటీవల లొంగిపోయిన పలువురు మావోయిస్టులు ఇచ్చిన సమాచారం మేరకే మావోయిస్టులు ఆయుధ కేంద్రాన్ని స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తుంది. ఆయుధ సమాచారంతో పాటు పలువురు కీలక నేతల సమాచారం కూడా వారి నుంచి సేకరించినట్లు భద్రతా దళాలు అక్కడ కార్యకలాపాలు నిర్వహిస్తున్న పాపారావు దేవాలపై దృష్టి సారించాయని తెలుస్తుంది. వీరిలో 48 బర్సీ దేవా మావోయిస్టు పార్టీ కీలకమైన గెరిల్లా బెటాలియన్ కు నాయకత్వం వహిస్తున్నారు. ఆయన సుక్మా జిల్లాలోని హిడ్మా స్వగ్రామం పువర్తికి చెందిన వ్యక్తి కావడం గమనార్హం. ఇక 57 ఏళ్ల పాపారావు కూడా సుక్మా జిల్లాకు చెందినవాడే. సుక్మా జిల్లాకు చెందినవాడే. ఆయన కిష్టానికి చెందిన గిరిజన నేత. వీరిద్దరు మావోయిస్టుల ప్రధాన కేంద్రమైన దక్షిణ బస్తర్ కు నాయకత్వం వహిస్తున్నారు. బర్సాదేవ నేతృత్వంలోని ది పీపుల్స్ లిబరేషన్ గెరిల్లా ఆర్మీ బెటాలియన్ ఒక్కటే ఇంకా క్రియాశీలకంగా ఉంది అని బస్తర్ ఐజీ సుందర్ రాజన్ వెల్లడించారు. భద్రతా బలగాలు ఇప్పుడు పాపారావు దేవాలపైన దృష్టి సారించాయనేసి బస్తర్ ఆపరేషన్లను ముమ్మరం చేశాయి. బస్తర్లోని మావోయిస్టు కీలక స్థావరంపై దాడి చేసిన భద్రతా బలగాలు అక్కడ పెద్ద ఎత్తున ఆయుధ సామగ్రిని స్వాధీనం చేసుకున్నాయి. వాటిలో 8 సింగిల్ షాట్ రైఫిళ్లు, 15 12 బోర్ కార్డ్సెట్లు, 5 ఎలక్ట్రానిక్ డిటోనేటర్లు, 30 మీటర్ల కార్డెక్స్ వైర్, 2 కిలోల పిఈకే పేలుడు పదార్థాలు, 1 కిలో అమోనియం నైట్రేట్ ఇంధన నూనె, 10 కిలోల అమోనియం నైట్రేట్, 8 వైర్లెస్ సెట్లను, 1 వెల్డింగ్ మిషన్, ఇతర సామాగ్రి, మావోయిస్టులు యూనిఫామ్లు, ప్రచార సాహిత్యం ఉన్నాయి. కాగా నక్సల్స్ హింసను నిర్మూలించడంలో పోలీసులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని ఎస్పీ పునరుద్ఘాటించారు. జనవరి 2024 నుండి సుక్మా జిల్లాలో మొత్తం 599 మావోయిస్టులు లొంగిపోయారని, 460 మంది మావోయిస్టులను అరెస్ట్ చేశామని, 71 మందిని ఎన్కౌంటర్లో మట్టుపెట్టామనేసి ఎస్పీ వెల్లడించారు. కాగా ఈ ఏడాది డిసెంబర్ 9 వరకు బస్తర్లో మొత్తం 96 ఎన్కౌంటర్లు జరిగాయి. వీటిలో 252 మంది మావోయిస్టులు మరణించగా 23 మంది భద్రతా సిబ్బంది చనిపోయారని, భద్రతా బలగాల ఎన్కౌంటర్లో చనిపోయిన వారిలో సిపిఐ చీఫ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరావుతో పాటు 3 కేంద్ర కమిటీ సభ్యులు కూడా ఉన్నారు. కాగా ఇదే సమయంలో పోలీస్ ఇన్ఫార్ల నేపథ్యంతో ఈ ఏడాది మావోయిస్టులు 46 మంది పౌరులను హతమార్చారు. కాగా దేశంలోని
మావోయిస్టు 2014లో మావోయిస్టు ప్రభావిత జిల్లాల సంఖ్య 126 ఉండగా ఈ ఏడాది ఆ సంఖ్య 11కు పడిపోయిందని, ఈ విజయం ఛత్తీస్గఢ్ అంతటా తీవ్రతరం చేసిన నక్సల్స్ వ్యతిరేక కార్యకలాపాల్లో భాగమని, బస్తర్ డివిజన్ లో శాంతిని పునరుద్ధరించడానికి భద్రతా బలగాలు తిరుగుబాటుదారుల మౌలిక సదుపాయాలను క్రమ పద్ధతిలో కూల్చేస్తున్నాయనేసి ఎస్పీ వెల్లడించారు. ఏదైనా ఇప్పుడు ఇద్దరు పాపారావు దేవా పైనే పూర్తిగా దృష్టి సారించినట్టు కూడా వారి యొక్క బెటాలియన్ కీలకంగా, పిఎల్జిఏ బెటాలియన్ కీలకంగా సౌత్ బస్తర్ లో వ్యవహరిస్తున్నట్టు ఐజీ సుందరరాజన్ వెల్లడించారు. వారిపైన ఇప్పుడు వారిని పట్టుకోవడంలోనే భద్రతా బలగాలు ముమ్మరంగా వేట కొనసాగిస్తున్నాయనేసి ఐజీ చెప్పారు.